చలాన్ల కోసం కాదు, ప్రాణరక్షణ కోసం కవచం ధరించాలి. మట్టా వెంకటేశ్వర్ రెడ్డి, ముస్తాబాద్ సర్పంచ్ పిలుపు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను కేవలం పోలీసుల జరిమానాల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాకుండా తమ ప్రాణరక్షణ కోసం పాటించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సర్పంచ్ మట్టా వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని కోరారు. ఇవి ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే కవచాల్లా పనిచేస్తాయని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల మీతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదంలో పడతాయన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపరాదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పౌరులుగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సరే ఓకే. కారైతే సీట్ బెల్ట్ ఈరోజు రోడ్డు భద్రతల వారోత్సవ సందర్భంగా పోలీస్ శాఖ వారి యొక్క కార్యక్రమం భాగంగా ముస్తాబాద్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా రోజు రోడ్డు ప్రమాదాలు నిమిషానికి ఒకటి మనం చూస్తున్నాం. ముస్తాబాద్లో కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దానికి మెయిన్ కారణం ప్రమాదాలు తగ్గించాలన్నా హెల్మెట్ అనేది ఇంటి నుంచి తీసుకురావాలి. మన ఏఎస్ఐ గారు చెప్పినట్టు హెల్మెట్ నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు బైక్తో పాటు లేకపోతే 4 వీలర్ అయినా కానీ లైసెన్స్ ప్లస్ బైక్ అయితే హెల్మెట్ కంపల్సరీ తీసుకొని మీరు ఏదైతే ప్రయాణం చేయాలి ఆ రకంగా మన ప్రమాదాలు చాలా వరకు తగ్గించవచ్చు. మరి ఇంకోటి ముఖ్యంగా కూడా చెప్పదలుచుకునేది ఏంటంటే మీకు ఏదైనా ప్రమాదం జరిగినా కూడా ఇన్సూరెన్స్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు బదారణ పడుతున్నాయి. ఇన్సూరెన్స్ కూడా తప్పకుండా చేసుకోవాలి. ఈ 3 పద్ధతులు ఖచ్చితంగా ఉండాలి. ఈ ప్రమాదాల నివారణకు ఇది ఒక చైతన్యం చేసే కోసం ఈ కార్యక్రమం నిర్వహించినందుకు పోలీస్ శాఖను అభినందిస్తున్నాం. 25 తారీఖు నుండి 31 తారీఖు వరకు 30 తారీఖు వరకు మనకు రోడ్ యాక్సిడెంట్ ప్రోగ్రామ్ చేయమని పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి రోడ్డు యాక్సిడెంట్ల గురించి ప్రతి ఒక్కరు అవగాహన సదస్సు కోసం నిర్వహించడమైంది. ప్రతి ఒక్కరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు లైసెన్స్ కంపల్సరీ, హెల్మెట్, బండి 2 వీలర్స్ ఉంటే హెల్మెట్, 4 వీలర్ ఉంటే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు అవన్నీ మర్చిపోకుండా చేయాలని మా అధికారులు సూచించడంతో ఈ ప్రోగ్రాము సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడమైంది. కారైతే సీట్ బెల్ట్ సరే ఓకే.